ఉన్న 2 రోజులే ఈ ఉన్న 2 రోజులు గట్టి కట్టండి. ఇప్పుడు మెయిన్ క్లాస్ కోర్టుకి వెళ్ళాలి అర్థమైంది. కోర్టుకి వెళ్ళి చూపించగలిగితే ఆ 1998 కేసు లాగా ఈ 2018 గ్రూప్ లాగా వెనకుండా దానికంటే ఇప్పుడే సాల్వ్ చేసుకోండి. దేని మీద కోర్టు జడ్జిమెంట్ చెప్పింది పూర్తి చేస్తే బోటుకున్నాను చెప్పింది. బోటు ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? మన ఓటర్ చేతిలో ఉంది. ఆ విషయం కంపెనీ చెప్పండి. మేము ఓటేస్తేనే మీరు వస్తున్నారు. ఇంకా గుర్తుపెట్టుకొని మీరు చేయండి పాలన. మేము మార్చాలని మళ్ళీ మేము మార్చగలం. పాత గవర్నమెంట్ మార్చే మీ గవర్నమెంట్ మార్చగలం. సో మీరు గుర్తుపెట్టుకొని పరిపాలన చేయండి అని చెప్పి హెచ్చరిక జారీ చేసి చెప్పండి. ఇది మీ హక్కు. ఎవరి కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా చెప్పి గట్టిగా మాట్లాడండి. ప్రాబ్లం లేదు. ఉన్న ప్రాబ్లం ఇది కానీ కోర్టు పోతున్నారు కదా. కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది? బోర్డు స్పేచ్ అండి. సంతాదా గారు ఎవరున్నా కానీ గవర్నమెంట్ దాటి వెళ్ళేవాళ్ళు కాదు. గవర్నమెంట్ మాట వింటారు. ఎమ్మెల్సీలను దగ్గర ఎవరిలో అందరూ ప్రెజర్ చేయండి. మీరు ఎంతైతే ఒత్తిడి చేస్తారో అంత చేసి మీకు దగ్గర రావడానికి అవకాశం ఉంది. సో అందరికీ ఈ విషయంలో క్లారిటీ ఉంది. మనకు ఏముందండి ఉన్న టైంలో గవర్నమెంట్ ప్రెజర్ చేయాలి. ప్రెజర్ చేస్తే ఆఫీసర్కి అది విషయం కాదు. పెద్ద వచ్చినాయి ఈ టైంలో ఒక రోజులో కోర్టు జడ్జిమెంట్స్ అన్నీ వచ్చినాయి పెద్ద వాళ్ళకి. మనకు రావట్లా. మనకే జనరల్ హాస్పిటల్స్ కానీ నిరుద్యోగులకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. సో మీరు మనంతా ఒక స్టాండ్ మీద కలిగితే అందరూ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అందరూ పేద కుటుంబాలే అర్థం చేస్తారు. ఫైనాన్స్గా ఎవరు వెళ్ళలేం. ఈ తప్పు చేసిన ఎవరు? ఐఏఎస్లు. ఆ రోజు రోస్టర్ మిస్టేక్లు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. సంవత్సరం నుంచి మిస్టేక్లు చేయకుండా ఎగ్జామ్ ముందు చేస్తాం, తర్వాత చేస్తాం. ఎవరు నమ్మడానికి చెప్పండి. మీ అందరూ తెలియదు. అందరూ క్వాలిటీ అన్ని సబ్జెక్టులు బాగానే చదువుతున్నారు. సబ్జెక్టులు చాలా అవగాహన బాగానే ఉంది. సో ఇప్పుడు మీకు చెప్తే మీరు క్రికెట్ కాదు. అందరూ బాగానే చదువుకున్న వాళ్ళు. గ్రూప్ యాక్సిడెంట్ రేపు అందరూ చూడండి ఆ బడ్జెట్ సైన్కి వెళ్తారు. అంతా స్టాండ్ ఉన్న మైండ్ ఉన్న వాళ్ళు. రేపు అవసరం మీరే వస్తు తయారు చేయగల మైండ్ ఉంది. మీరందరూ ఆలోచించుకొని ఇందులో ప్రాబ్లమ్స్ అని తెలుస్తుంది. కాబట్టి గట్టిగా మీరంతా నిలబడి గవర్నమెంట్కి ఒత్తిడి తీసుకురండి. ఒత్తిడి తీసుకుంటే లేదు మీరు చేసిన తప్పులకి మా జీవితాలకు ఎందుకు అన్యాయం అవ్వాలి అని చెప్పి గట్టిగా మాట్లాడండి. తప్పు చేసిన ఎవరు వాళ్ళు విశ్రాంతి మనక మీరు చేసిన తప్పులు మీరే గౌరవించండి. మీరే చేయండి అని చెప్పి గట్టిగా రావాలి. రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేస్తుండే చేయాలి. ఓకే అర్థమైంది. కాబట్టి మనం చెప్పినట్టు ఒక ముందు తీసుకున్నారు కదా ఫాలో అయితే వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఏం చెప్తే చేద్దాం.